ఈసారి వైకుంఠ ఏకాదశి తిరుపతిలోని భక్తులకి దర్శనం చాలా బాగా జరిగింది. తోపులాట్లు లేకుండా లిమిటెడ్ భక్తులతో రంగరంగ వైభవంగా నమూనా విష్ణు అవతారం రంగురంగుల పువ్వులతో, పండ్లతో, కొబ్బరికాయలతో, ఆకర్షణీయమైన లైటింగ్స్ తో భక్తులకు విష్ణు అవతారం దర్శనమిచ్చారు. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ఓకే మేడం. పేరమ్మా? వెంకటేష్. ఏ ఊరు నుంచి వచ్చారు? రాయచూర్. అచ్చా, ఎప్పుడు వచ్చారు తిరుపతికి? నేనే వచ్చాం. అచ్చా, ఇప్పుడు ఎలా ఉంది తిరుపతి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? లైక్ చాలా నిర్మాణంగా కనబడుతుంది, కోసం చెప్పండి. ಎಲ್ಲ బాగుంది మేడం. అంతా రూమ్ గీము ಎಲ್ಲ డిస్ప్లేన్ బాగుంది. ಎಲ್ಲ తోపులాట్లు లేవు అప్పుడు? లేదు మేడం. ఓకే, మరి మీరు ట్రైన్ లో జర్నీ చేసి వచ్చారు కదా, ట్రైన్ కూడా మీకు ఈజీగా దొరికింది? ఈజీగా దొరికింది. రిజర్వేషన్ లేదు, జనరల్ మేడం. జనరల్ అంటే ఇది వరకు వచ్చినప్పుడు మీరు ట్రైన్ లో రావడానికి ఇబ్బంది పడేవారు? ఇబ్బంది లేదు? లేదు లేదు మేడం. అంటే గవర్నమెంట్ కొన్ని స్పెషల్ ట్రైన్లు వేసినారు. స్పెషల్ వేసినారా? ఇంకా చెప్పండి తిరుపతి కోసం. తిరుపతి కోసం అంతా మనకి ప్లేస్ ಚೆನ್ನಾಗಿ ఉంది, బాగా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దర్శనానికి పోవాలా, బాగుంది. అంత దర్శనం కూడా తొందరగా అయిపోతుందా? అయిపోతుంది. అంతా టికెట్ చేసినారు, బాగా అవ్వచ్చు. అంతా టికెట్ అందరికి టికెట్ చేసినారు. ಮತ್ತೆ మీ పేరేంటమ్మా? వెంకటేష్ మేడం. ఏ ఊరు నుంచి? రాయచూర్ మేడం. ఓకే, ఎలా ఉంది? బాగుంటది మేడం. అంటే రిజర్వేషన్ అయ్యి బాగా దొరుకుతుందా? బాగా దొరుకుతుంది మేడం. అంటే ట్రైన్ ఫెసిలిటీ కూడా బాగుందా? బాగుంటది మేడం. అంత సిస్టమ్ ఉండదు. సిస్టమ్ అంతా రూమ్ గూమ్ బాగా ఇచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుపతిలో చాలా డిసిప్లిన్ గా ఉన్నట్టు మారా మేడం. బాగా ఇప్పుడు బాగా చెప్తారా? ఏం సార్. థ్యాంక్ యూ. తిరుపతిలో ఇదివరకు పండగల పూటలైనా నార్మల్గా అయినా చాలా రష్గా ఉండేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరుపతిలో ఒక డిసిప్లిన్ అనేది ఏర్పడింది. చాలా నిర్మానుషంగా ఉంది. డిసిప్లిన్డ్గా రూమ్స్ ఇస్తున్నారు. డిసిప్లిన్డ్గా తోపులాట్లు లేకుండా దర్శనం కూడా చాలా సులువుగా జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్క, అన్ను, తిరుపతి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. సార్, మీ పేరు సార్? సుర్వి కృష్ణ గవర్నమెంట్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్. ఓకే, ఎలా ఉంది సార్ ఇప్పుడు తిరుపతి యొక్క దర్శనాలు కానీ? మాకు వైకుంఠం ద్వారం అనేది దొరకడము మా అదృష్టం అనుకుంటా. కాకపోతే ఏంటంటే నిన్న మొత్తము ఫుల్ వర్షం, హెవీ రెయిన్. ఆ హెవీ రెయిన్ వల్ల మేము బయటికి వెళ్ళలేకపోయినాము, ఎక్కడ ఏం తిరగలేకపోయినాము. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు కొద్దిగా నార్మల్ ఉన్నది. ఇంకా పైన వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోతే మాకు చాలా సంతోషము. ఇంకా మరి ఇక్కడ అన్ని సదుపాయాలు అన్ని బాగున్నాయి, అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. రూమ్ దొరికింది మాకు, అన్ని దొరికినాయి. మాకు రిజర్వేషన్ కూడా నిన్న అనుకోకుండా శబరి ఎక్స్ప్రెస్ నేను ట్రై చేసిన, S10 లో మాకు కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. అంటే ఇదివరకు ట్రైన్ కంటే ఇప్పుడు ట్రైన్లు ఎక్కువ వేసిన వల్ల కూడా మీకు జర్నీ కూడా ఈజీగా ఉందంట. ఏది ఏమైనా కూడా మాకైతే నిన్న అనుకోకుండా తీయడం వల్ల ఈ మకర సంక్రాంతి రోజు మాకు టికెట్ కన్ఫర్మ్ కావడము, దర్శనం దొరకడము, ఇవన్నీ మన అదృష్టం. అది ఇంకా తిరుపతిలో కూడా నిర్మానుషంగా ఉన్నట్టుంది. చాలా సైలెంట్ గా ఉంది. మొత్తం ఒక పద్ధతి, డిసిప్లిన్ ఉంది, పద్ధతిగా ఉన్నారు. ఎవరు కూడా అందరూ రెస్పాండ్ అవుతారు. ఎవరు ఏ రూమ్ కైనా ఏదైనా కూడా మంచిగా రెస్పాండ్ ఇస్తారు. అంత బాగుంది మేడం. అంటే ఇదివరకు కంటే ఇప్పుడు తిరుపతిలో ఇంకా మంచిగా చాలా బాగైంది, చాలా బాగైంది, చాలా బాగైంది. పబ్లిక్ కూడా అంత జనాలు లేరు, తగ్గింది జనాలు. మోస్ట్లీ ఏంటంటే పబ్లిక్ చాలా తగ్గింది. ఇన్ సెన్స్ వీళ్ళు డిసిప్లిన్ గా రూల్ అండ్ రెగ్యులేషన్స్ గా లిమిటెడ్ పీపుల్ నే ఇచ్చారు, పంపిస్తున్నారు. రూమ్ కానీ నేను లైన్ కి వెళ్ళాను. లైన్ కి వెళ్తే నాకు ఒక మోర్ దెన్ ఒక 10 minutes 15 minutes లో నాకు లైన్ లో అంత పెద్ద క్యూ ఉన్నా కూడా ఒక 10 లైన్లు, ఒక 10 కౌంటర్లు పెట్టారు. 10 కౌంటర్లలో మొత్తం అన్ని దాని ఒక్కరికి ఒక 1 minute కంటే లోపలనే ఇచ్చేసేస్తారు, 50 seconds లో. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదివరకు కంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్పులు ఉన్నాయంటారు? చాలా మార్పులు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు వల్ల చాలా మార్పులు ఉన్నాయి. మొత్తం బాగుంది మేడం. అంటే ఇదే 10 రోజులు కాకుండా ఇదే లైఫ్ లాంగ్ సాగితే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇది ఎప్పటికి ఇట్లనే ఉండాలని మేము కోరుతున్నాం మేడం. కాకపోతే వచ్చిన భక్తులకు కూడా అందరికి ఇదే సదుపాయం ఉండాలి. అందరికి ఎవరికి ఎట్లాంటి ఉద్దేశం కూడా, ఎట్లాంటి ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, మేము ఇది వరకు ఒక లాస్ట్ 3-4 months బ్యాక్ వచ్చిన నరకం చూపెట్టేసారు. ఆ జగన్ ప్రభుత్వం వల్ల మాకు చాలా అనుభవం ఇచ్చినాము. దర్శనం కావాలంటే మేము చాలా విధి ఉండే, అటువంటిది ఇప్పుడు దర్శనం అనేది ఈజీగా అయిపోయింది. కింద శ్రీనివాసంలో మాకు టోకన్ ఇచ్చారు, ఒక 10 నిమిషాల లోపల టోకన్ అయిపోయింది. విష్ణు నివాసం, శ్రీనివాసం, అది ఒకటి మంచి పని అయిపోయింది. మాకు ఆన్లైన్ దొరకలేదని మేము చాలా బాధపడ్డాం. మాకు దర్శనం అవుతుందో కాదో అని కూడా మేము అనుకోలేము. మొన్న 10వ తారీఖుని ఒకసారి తిరుపతి గేట్లు ఇప్పినందుకు మరి ఇంతమంది 6-7 చనిపోవడం జరిగింది. అది ప్రభుత్వం
అధికారుల నిర్లక్ష్యం వల్ల అంటారా లేకపోతే అది అధికారుల నిర్లక్ష్యం అని మనం చెప్పలేము. అది ఎట్లా అంటే ఇప్పుడు ఈ విషయము ఇది పబ్లిక్ కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే అందరూ వచ్చి అదే టైంకి వచ్చి ఆ కౌంటర్ ఓపెన్ చేయడంతో ఎఫెక్ట్ కావడంతో అట్లా చనిపోయారు, 6 మంది చనిపోయారు. ఈ 6 మంది చనిపోవడం వల్ల కొద్దిగా తిరుపతికి చాలా ఇదిగా బాధాకర విషయం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడతారా ఒరిస్సా తమ్ముడు మీరు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. న్యూస్ తిరుపతి.